పేరెంట్స్ అంటుంటారు, మా పిల్లలకి అన్నీ ఇచ్చాము. మంచి కాలేజ్‌లో జాయిన్ చేశాము. మంచి చదువు ఇప్పించాము. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. కానీ మా మాట వినరు. బయట వాళ్ళకి ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు అని. అదే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఇంట్లో అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని వాళ్ళ ఫీలింగ్. అసలు విషయం ఇక్కడే ఉంది. మనిషిగా ఫుడ్, మనీ, ఎడ్యుకేషన్ మాత్రమే సరిపోదు. కొన్ని ఎమోషనల్ నీడ్స్ ఉన్నాయి. అవి ఇంట్లో దొరకకపోతే బయట ఏ వ్యక్తిలో దొరికితే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. ఇలాంటి ఎమోషనల్ నీడ్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. జస్ట్ కొన్ని వారాలు లేదా మంత్స్‌తో పరిచయమైన వ్యక్తి నీ కాలేజ్ లైఫ్‌లోకి వచ్చినప్పుడు ఎందుకు అంత ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు? ఆ వ్యక్తి మెసేజెస్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎన్నో సంవత్సరాల నుంచి పేరెంట్స్ మీతోనే ఉంటూ ఎన్నో చెప్తూ ఉన్నారు. కానీ అవి వినరు. ఆ వ్యక్తి మెసేజెస్ కోసం వెయిట్ చేయటం, ఆ వ్యక్తి మాట్లాడకపోతే బాధపడటం, వాళ్ళ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్‌గా ఫీల్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా? ఇక్కడ మనం ఒకటే అబ్జర్వ్ చేయాలి. మన ఫ్యామిలీస్‌లో ఏం జరుగుతుంది అంటే, ఒక్కొక్కసారి ఫ్యామిలీస్‌లో మగపిల్లల్ని ఎస్పెషల్లీ పేరెంట్స్ ఇలా అంటూ ఉంటారు. అంటే నైబర్స్‌నో లేకపోతే రిలేటివ్స్‌లో ఉన్న తన ఏజ్ గ్రూప్ వాళ్ళని వాళ్ళతోటి కంపేర్ చేస్తూ, వాళ్ళకి మంచి కాలేజ్‌లో సీట్ వచ్చింది. మంచిగా జాబ్ వచ్చింది. మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఇంటికొస్తే చూడు ఎక్కడికి వెళ్ళడు. ఫ్రెండ్స్ అంటూ బయటికెళ్ళకుండా పేరెంట్స్‌తోనే స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఇలాంటి కంపారిజన్స్ వల్ల ఆ ఫ్యామిలీలో తన కోల్పోయిన ఫీలింగ్స్‌ని గమనించి బయట ఎవరైనా ఒక అమ్మాయి నువ్వు నీలాగా ఉండు అని చెప్తే ఆ డే నుంచి ఆ అమ్మాయిని స్పెషల్‌గా చూస్తాడు. అట్లాగే అమ్మాయిలను కూడా చాలా ఫ్యామిలీస్‌లో నీకేం తెలీదు, నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, అలా ఉండు, ఇలా చెప్తూ ఉంటారు. ఇలాంటివి విని 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 ఎప్పుడైతే కాలేజ్ లైఫ్‌లో ఒక అబ్బాయి వచ్చి తన ఒపీనియన్ని రెస్పెక్ట్‌ఫుల్‌గా వినటం స్టార్ట్ చేస్తాడో అప్పుడు ఆ రోజు నుంచి ఆ అబ్బాయి తనకి స్పెషల్‌గా కనిపిస్తాడు. అంటే, అంటే వాళ్ళ ఇంట్లో కోల్పోయిన ఫీలింగ్స్‌ని ఎవరైనా రికగ్నైజ్ చేయగలిగితే వాళ్ళు స్పెషల్‌గా మారిపోతారు. పిల్లలకి ఇంట్లో ప్రేమతో పాటు రెస్పెక్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. గుర్తింపు కావాలి. వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. బిలాంగింగ్‌నెస్ ఫీలింగ్ కావాలి. నన్నుగా అర్థం చేసుకుంటారు అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. పేరెంట్స్ అప్రూవల్, యాక్సెప్టెన్స్ కావాలి. సో ఇవన్నీ కూడా ఇప్పటి ఈ సొసైటీలో ఆక్యుపైడ్‌గా కెరియర్‌లో బిజీగా ఉంటూ పేరెంట్స్ ఈ ఎమోషనల్ నీడ్స్‌ని పిల్లలకి ఇవ్వలేకపోతున్నారు. ఇవన్నీ కూడా ఈ ఎమోషనల్ నీడ్స్ అన్నీ కూడా ఫ్యామిలీ నుంచి పిల్లలకి దక్కాల్సిన స్ట్రెంగ్త్స్. ఎప్పుడైతే వీటిలో గ్యాప్ ఏర్పడుతుందో ఆ గ్యాప్ బయట ఎవరైనా టచ్ చేస్తే ఆ క్షణం నుంచి వాళ్ళు స్పెషల్‌గా మారిపోతారు పిల్లలకి. ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చూస్తుంటారు. వాళ్ళు కెమెరా వైపు చూస్తూ నీ బాధ నాకు అర్థమైంది. మీరు లోన్లీ కాదు. నేనున్నాను అని చెప్తారు. అది వేల మందికి చెప్తారు అలాగే. కానీ ఎప్పుడైతే ఇంట్లో ఈ ఎమోషనల్ నీడ్స్‌లో గ్యాప్ వస్తుందో అప్పుడు ఆ వ్యక్తి నీ ఫీలింగ్‌ని టచ్ చేసినట్లు ఫీల్ అవుతావు. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్. సో తనతో రిలేషన్ లేకపోయినా ఉన్నట్లుగానే ఫీల్ అయిపోయి ఫస్ట్ ఫాలో అవుతారు. తర్వాత కనెక్ట్ అవుతారు. తర్వాత రిలేషన్ బిల్డ్ చేసుకుంటారు. ఇది కేవలం ఎమోషనల్ నీడ్స్‌లో ఉన్న గ్యాప్స్ వల్ల మాత్రమే జరిగిందే తప్ప వాళ్ళు ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకున్నారని కాదు. ఒక వ్యక్తి గురించి మీకు మనసులో ఆలోచనలు వస్తూ ఉంటే ఒక్క సెకండ్ ఆగి మిమ్మల్ని మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకోండి. నిజంగా నాకు ఆ వ్యక్తి కావాలా? లేదా నా స్కిల్స్‌ని ఏమైనా రికగ్నైజ్ చేస్తున్నాడా? నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడా? ఇట్లా కొన్ని క్వశ్చన్స్ వేసుకుంటే ఏమవుతుంది అంటే రియల్‌గా మీ ఎమోషన్స్‌ని ఇలా కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. సో ఈ ఎమోషనల్ నీడ్స్ ఏంటి అంటే అవి మీకు బలాలుగా ఉండాలి. స్ట్రెంగ్త్స్ అవి. సో ఇట్లా మిమ్మల్ని సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నప్పుడు నిజంగా ఎవరైనా మీ బలహీనతలతో మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారా అనేది అర్థమవుతుంది ఈజీగా. అదే రియల్ సెల్ఫ్ అవేర్‌నెస్, ఎమోషనల్ మెచ్యూరిటీ. మీకు కావాల్సింది అదే. మనసును అర్థం చేసుకున్న వ్యక్తిని ప్రపంచం మోసం చేయలేదు. ఒక వ్యక్తి చెడ్డవారే అవ్వాల్సిన అవసరం లేదు.
తన ఎమోషనల్ నీడ్స్లో ఉన్న గ్యాప్ని ఫిల్ చేసే వ్యక్తిని లైఫ్ పార్ట్నర్గా డిసైడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో అందుకనే యూత్ ఎమోషనల్ నీడ్స్ ఎలా పనిచేస్తాయో అనేది బాగా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. పేరెంట్స్ కూడా ఫెసిలిటేటర్గా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటంతో పాటు ఇలాంటి నీడ్స్ అన్నిటినీ కూడా ఫ్యామిలీ నుంచే అందించడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే స్ఫూర్తి వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.